హలో బడీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అయితే నేను మీకు ఒకటి చెప్దామని వచ్చాను. చెప్దామని కాదు, జస్ట్ నా రిక్వెస్ట్. అది మీకు నచ్చుతుందా లేదా, లేదంటే ఈమె ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికా, లేకపోతే ఇంకా వ్యూస్ కోసమా, లైక్స్ కోసమా, షేర్ కోసమా అంటే కాదు. రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే, గమనించడం కాదు, జరుగుతుందే. 2000లో పుట్టిన పిల్లలు అనుకోండి, 2000 తర్వాత, ఏదైతే 2010 తర్వాత పుట్టిన పిల్లలు అనుకోండి, ఎవరైనా కూడా చిన్న చిన్న వాటికి సూసైడ్స్ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ చూస్తే చాలా చిన్న చిన్న అవన్నమాట. అంటే అసలు రీజన్సే చాలా చిన్న చిన్నవి. అది ఎవరికైనా చెప్తేనో, లేకపోతే ఎవరితోనో మాట్లాడండి ఫస్ట్. అసలు ఎవరితో మాట్లాడొద్దు మీరు. మీ ఇంట్లో వాళ్ళకెళ్ళి చెప్పండి ఫస్ట్, ఇలా అయింది. లేకపోతే ఏమైనా లవ్ ఫెయిల్యూరా, లేదు ఎవరన్నా డబ్బులు తీసుకొని మోసం చేశారా, లేదు ఒకసారి ఫెయిల్ అయిపోయినారా, ఇంకా ఇంకా ఉంటాయి కదా. అంటే ఏదైనా గోల్డ్ పోగొట్టుకోవడము, లేదా ఫ్రెండ్ ఏదో తిట్టిందనో, ఫ్రెండ్ మాట్లాడలేదనో, లేకపోతే లవ్ చేసిన వాళ్ళు మాట్లాడలేదనో, వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారనో, ఇంకా చాలా చాలా రీజన్స్. ఇవన్నీ చిన్న చిన్న రీజన్స్. అసలు నాకు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. రీసెంట్గా అమ్మాయి వచ్చేది, తిరుపతి వాళ్ళది. ఆ పాప ఎక్కడో జాబ్ చేస్తూ ఆ అబ్బాయి మాట్లాడలేదని చెప్పి సూసైడ్ చేసుకుందంట. నాకు అసలు ఎంత బాధ అనిపించిందో. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది తెలుసా. చాలా చక్కగా మాట్లాడుతుంది. వాళ్ళ మదర్ సింగిల్ పేరెంట్. అసలు ఆమె చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచుకొని ఉంటుంది ఆ పాపని. మీకు అసలు అలా చేసుకునేటప్పుడు కనీసం పేరెంట్స్ గుర్తురారా చెప్పండి. పేరెంట్స్ మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక మాట ఇలా అయింది అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ని అమ్మైనా సరే మీకోసం నిలబడతారు. నిజంగా కావాలంటే మీరు, కావాలంటే కాదు అసలు ఇదే నిజము. మీరు చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకునే బదులు, నాకు ఇలా చనిపోవాలనిపిస్తుంది నాన్న, నాకు ఇలా ఫీలింగ్ వస్తుంది అని చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని అసలు ఇగ్నోర్ చెయ్యరు. మిమ్మల్ని వాళ్ళ దగ్గర కానంత వరకు కూడా, అంటే అవుట్ ఆఫ్ బాక్స్, అంటే ఇంక వాళ్ళ దగ్గర లేదు అనుకున్నది కూడా మీకోసం వాళ్ళు చేసి చూపిస్తారు. మీరు తప్పు చేసినా సరే, ఈవెన్ ఎవరినైనా, అంటే ఏదైనా తప్పు చేయడం అంటే మీ సైడే తప్పు ఉంది, మీరే తప్పు చేశారనుకోండి, అస్సలు భయపడద్దు. ఎవరికో భయపడాలి. పక్కన వాళ్ళకి చెప్తే ఊరికి అది స్ప్రెడ్ అయిపోయి మన నేమ్ బ్యాడ్ అయిపోవడం తప్పనిచ్చి ఏం ఉండదు. మీరు మీ తల్లిదండ్రులు చెప్పుకోండి, కడుపులో పెట్టుకుంటారు, బయటకు రానియరు. ఇంకా మీకు ఇంకా అక్కడి నుంచి మీరు తప్పు చేశారు కరెక్టే, కానీ అక్కడి నుంచి మీరు ఎలా కరెక్ట్గా ఉండాలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది వినండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ థాటే రానియకండి. ఒకరు వచ్చిందంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని పేరెంట్స్కి చెప్పడం, ఇలా అయింది, నేనేం చేయాలి, నాకు ఇలా పాలు పోవట్లేదు, నాకు అసలు నాకు మైండ్ పని చేయట్లేదు, నాకు చాలా చాలా బ్యాడ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, చనిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ చెప్పండి వాళ్ళకి. వాళ్ళు మిమ్మల్ని కాదని ఏమన్నా చేస్తే అప్పుడు, కానీ అసలు వాళ్ళు అలా చెయ్యరు. ప్లీజ్ మీరు ఒక్కసారి ఇలా చేసేటప్పుడు ఒక్కసారి థింక్ చేయండి. ఎంత కష్టపడి పెంచుకొని ఉంటారు వాళ్ళు మిమ్మల్ని. అన్నం తినక అసలు ఎంతో బయటికి వెళ్తే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా. ఎంత కష్టము, ఎండలల్లో, వానల్లో, చలికి కానీ ఏదైనా కానివ్వండి, చేసే చిన్న పనైనా సరే, పెద్ద సాఫ్ట్వేర్లు అయినా సరే, పెద్ద డాక్టర్స్ అయినా సరే, ఎండ్ ఆఫ్ ది డే చేసేది ఓన్లీ పిల్లల కోసం. ఆ పిల్లలు మీరు అలా చేశారనుకోండి, ఈవెన్ నేనైనా సరే, ఎవరైనా సరే, ఎంత కష్టం వచ్చినా తల్లిదండ్రులు గుర్తు రావాలి. సూసైడ్ అయితే అస్సలు చాలా చెత్త పని నన్ను అడిగితే. పేరెంట్స్ మీరు కూడా అప్పుడప్పుడు, అంటే నేనేం మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు, కానీ పేరెంట్స్ మనం వాళ్ళని బాగున్నారు, ఆనందంగా ఉన్నారంటే లోపల ఏమవుతుందో అది మనం తొంగి చూడలేము, మనకు అర్థం కాదు, మనం ప్రెడిక్ట్ చేయలేము ముందు ఏమవుతుంది అని. అప్పుడప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఏమైనా ప్రాబ్లం ఉందన్నా భయపడకుండా నాతో చెప్పురా, నాది ఎంత పెద్ద తప్పైనా సరే మేము చూస్తాము, మేము మాట్లాడతాము, దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొద్దాము, ఇలాంటివి చెప్తున్నాండి అప్పుడప్పుడు. ఈవెన్ మా రిలేటివ్స్లో కూడా ఈ మధ్య, అంటే వాళ్ళు చాలా చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ అసలు చూసేది కాదు, వర్ణించేది కాదు, చెప్పేది కాదు. అంత అంత బాధ అనమాట. మీరు చేసుకొని వెళ్ళిపోతారు, కానీ జీవితాంతం ఆ బరువును మోసేది, ఆ బాధ మోసే తల్లిదండ్రులు మాత్రమే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నా సైడ్ నుంచి పెద్ద రిక్వెస్ట్ ఇది. అసలు ప్లీజ్ మీ అక్కలకో, తమ్ముళ్ళకో, చెల్లిలకో, లేదంటే మీ మామలకో,
ఈవెన్ వైఫ్ అయితే హస్బెండ్‌కో, హస్బెండ్ అయితే వైఫ్‌కో, లేదు అనుకుంటే మీ అమ్మ నాన్నలకి చెప్పండి. అసలు ఫస్ట్ ఒకటే ఒక సొల్యూషన్ మీ అమ్మ నాన్నలకి చెప్పడమే. అది ఒక్కటే మీ సొల్యూషన్. వాళ్ళు చూసుకుంటారు మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే. ఓకేనా? ప్లీజ్ ఐ యామ్ కైండ్లీ రిక్వెస్ట్ యూ, సూసైడ్స్ అయితే అస్సలు చేసుకోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.